ప్రియమైన భక్తుడా, ఈ క్షణం నీ విధి నిన్ను ఒకే ప్రశ్నతో ఎదుర్కొంటుంది. నువ్వు ఇతరులపై ఆధారపడతావా లేక నీ అంతరంగ ధైర్యంపై నిలబడతావా అని. ఒంటరిగా నడవమని నేను చెప్పేది నిన్ను దూరం చేయడానికి కాదు, నీలోనే ఉన్న అనంత శక్తిని గుర్తు చేయడానికే. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు భయపడవద్దు, ఎందుకంటే ఆ నిశ్శబ్దంలోనే నా స్వరం నీకు స్పష్టంగా వినిపిస్తుంది. గుంపులో నడిచినప్పుడు నీ అడుగులు కలిసిపోతాయి, కానీ ఒంటరిగా నడిచినప్పుడు నీ దారి నీకే కనిపిస్తుంది. కష్టకాలపు దారులు ముళ్ళతో నిండి ఉండవచ్చు, కానీ అదే దారి నీ పాదాలను గట్టిగా చేస్తుంది, నీ మనసును పదునెక్కిస్తుంది. ఆ బాధలోనే నిన్ను నువ్వు కనుగొంటావు. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడవద్దు. మరొకరి గెలుపు నీ ఓటమి కాదు, అది నీలోని శక్తిని గుర్తు చేసే ఒక అద్దం మాత్రమే. అసూయ నీ వెలుగును తగ్గిస్తుంది, కానీ స్వీకారం నీ వెలుగును పెంచుతుంది. నీవు నీ కర్మపై దృష్టి పెట్టిన రోజు నుంచే నీ అదృష్టం సూర్యుడిలా ఉదయిస్తుంది. మేఘాలు వచ్చినా సూర్యుడు అస్తమించడు అన్న సత్యాన్ని గుర్తించుకో. కాబట్టి భక్తుడా, నమ్మకంతో ముందుకు సాగు. ధర్మాన్ని నీ దిక్సూచిగా చేసుకో. నీవు ఒంటరిగా నడవడం అలవాటు చేసుకున్న రోజే నీ విధిని మార్చే ప్రయాణం అచంచలంగా మొదలవుతుంది. నీవు ఒంటరిగా నడవడం అనేది శిక్ష కాదు, అది నీలోని సారాన్ని వెలికి తీయడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశమని తెలుసుకో. నువ్వు నిశ్శబ్దంగా ముందుకు సాగుతున్న ప్రతి అడుగులో నీ ఆత్మ బలపడుతుంది, నీ దృష్టి వదనెక్కుతుంది. లోకం నీతో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో కాదు, లోకం నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలా నిలబడ్డావో అదే నీ విలువను నిర్ణయిస్తుంది. కష్టకాలం నీ ఆశలను పగలగొట్టడానికి కాదు, నీలోని భయాలను కరిగించడానికి వస్తుంది. అది నిన్ను ఒంటరిగా ఉంచితే నీలోని ధైర్యం నీతో మాట్లాడేలా చేయడానికే. నీవు ఆధారాలు వెతుక్కుంటూ నిలిచిపోతే ప్రయాణం ఆలస్యం అవుతుంది, కానీ విశ్వాసాన్ని పట్టుకొని ముందుకు సాగితే దారి తానే తెరుచుకుంటుంది. నీ కన్నీళ్లు నీ బలహీనత కాదు, అవి నీ మనస్సు శుద్ధి అయ్యే సంకేతం. ఇతరులు నీ ప్రయాణాన్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నీ కర్మ నీ లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోదు. నీవు ఒంటరిగా చేసే ప్రతి నిజమైన ప్రయత్నం కాలగమనంలో వృధా కాదు, అది నీ భవిష్యత్తును నిశ్శబ్దంగా నిర్మించే శిలలా నిలుస్తుంది. కాబట్టి భక్తుడా, భయాన్ని నీ మార్గదర్శకుడిగా చేసుకోకు, ధర్మాన్ని నీ రథసారథిగా చేసుకో. నీవు నమ్మకంతో ముందుకు సాగితే అదృష్టం నీ వైపు నడిచి వస్తుంది. ఒంటరిగా నడిచే సాహసం చేసిన వాడే తన తలరాతను కొత్తగా లిఖించుకుంటాడు. ఓ నా భక్తుడా, నీ హృదయం నిండా సందేహాలు మబ్బుల్లా కమ్ముకున్నప్పుడు నీ అంతరాత్మలో దాగి ఉన్న వెలుగును నువ్వు మర్చిపోకూడదు. జీవితమనే యుద్ధరంగంలో ప్రతి అడుగు ఒక పరీక్షే అయినా ప్రతి పరీక్ష నీలోని శక్తిని వెలికి తీసేందుకే వస్తుంది అని తెలుసుకో. నీవు ఓడిపోయానని అనుకున్న క్షణాలే నిజానికి నిన్ను గట్టిగా మలిచే క్షణాలు. నిన్ను అర్థం చేసుకునేవారు లేరని బాధపడే వేళ నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం మొదలుపెట్టు, అదే నిజమైన విజయం. ఇతరులు నీ ప్రయాణాన్ని నమ్మకపోయినా నీ ధర్మాన్ని నువ్వు నమ్మితే చాలు, గమ్యం నీ వైపే నడిచి వస్తుంది. భయం అనేది నీ శత్రువు కాదు, అది నీలోని ధైర్యాన్ని పరీక్షించే ఒక గురువు మాత్రమే. అలసట అనేది ఆగమని చెప్పదు, మరింత బలంగా నిలబడు అని గుర్తు చేస్తుంది. నీవు ఎదుర్కొనే ప్రతి నష్టం నీకు ఒక పాఠం, ప్రతి గాయం నీకు ఒక జ్ఞాపకం కాదు, ఒక జ్ఞానం. లోకం నీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టే ముందు నీ ఓర్పును చూసి నిన్ను నిర్లక్ష్యం చేస్తుంది. ఆ నిర్లక్ష్యాన్ని ఆశీర్వాదంగా మలుచుకో, ఎందుకంటే అది నీ దృష్టిని లోపలికి మళ్లిస్తుంది. నీవు ఒంటరిగా ఉన్నావని అనుకునే వేళ నీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి, నీ లక్ష్యం పదునెక్కుతుంది. నీవు చేసే ప్రతి సత్యమైన ప్రయత్నం వ్యర్థం కాదు, అది కనిపించని విత్తనముల భవిష్యత్తులో ఘనమైన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఫలితాన్ని కాదు, కర్తవ్యాన్ని ఆలింగనం చేసుకో. నీవు ధైర్యంగా ముందుకు సాగితే కాలమే నీ కథను తన గర్భంలో దాచుకొని సరైన సమయంలో లోకానికి వినిపిస్తుంది. ఓ నా ప్రియమైన భక్తుడా,
నీ జీవితం అనే యుద్ధ రంగంలో నీవు ఎప్పుడూ ఇతరుల వైపు చూస్తూ నిలబడకు. నీ కళ్ళను నీ ధర్మం మీద, నీ కర్మ మీద స్థిరంగా ఉంచు. లోకంలో ఎవరు ఎదిగినా వారు ఒక్క రోజులో శిఖరాన్ని చేరలేదు. వారు అనుభవించిన నిశ్శబ్ద శ్రమ, కనిపించిన త్యాగాలు, ఎవరూ చూడని ఓర్పు వాళ్ళను ఆ స్థాయికి చేర్చాయి. వారి విజయాన్ని చూసి నీ హృదయంలో అసూయ పుడితే అది నీ శక్తినే నీకు వ్యతిరేకంగా మార్చుకున్నట్లే. కానీ అదే విజయాన్ని స్ఫూర్తిగా మలిచితే నీ అడుగులు మరింత బలంగా పడతాయి. ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు, అది నీ ప్రయాణానికి కొలిచే కొలమానము కూడా కాదు. ప్రతి ఆత్మకు తనదైన దారి, తనదైన గమ్యం ఉంటాయి. నీవు చేసే పని మీద మాత్రమే నీకు అధికారం ఉంది. ఫలితం కాలానికి, కర్మ ఫలానికి చెందినది. ఈ సత్యాన్ని హృదయంలో బలంగా నిలుపుకో. ఫలితాల గురించి ఆలోచిస్తూ నీ మనస్సును కలుషితం చేసుకుంటే నీ కార్యంలో పవిత్రత తగ్గిపోతుంది. కానీ శ్రద్ధగా, అంకిత భావంతో పనిచేస్తే విజయం నిన్ను వెతుక్కుంటూ తానే వస్తుంది. ఇతరుల ఎదుగుదలను చూసి నీ మనసు చలించనివ్వకు. నీ దృష్టిని నీ ప్రయాణం మీదే నిలిపి ఉంచు. నిన్ను నువ్వు ప్రతిరోజు కొంచెం కొంచెం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగితే అదే నిజమైన పురోగతి. అసూయ అనేది నీ మార్గంలో నీవే వేసుకునే ముళ్ళు లాంటిది. స్ఫూర్తి అనేది నీ ప్రయాణాన్ని వేగవంతం చేసే గాలి లాంటిది. కాబట్టి భక్తుడా, ఇతరుల వెలుగును చూసి నీ దీపాన్ని తగ్గించుకోకు. ఆ వెలుగుతోనే నీలోని జ్యోతిని మరింత ప్రకాశింపచేసుకో. అదే అసలైన విజయం. అదే నా ఉపదేశం.